హలో వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. ఇంకా షూటింగ్ కంటిన్యూ చేస్తున్న రాజా సాబ్ ఫుల్ స్పీడ్ షూటింగ్ లో ఫౌజీ ట్రైలర్ రిలీజ్ తర్వాత మళ్ళీ షూట్ మొదలుపెట్టిన వారణాసి, బ్రేక్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్, ఇలా స్టార్ హీరోలు సీరియస్ గా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. అసలు ఈ సినిమాల షూటింగ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్నారో లెట్స్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ లుక్. ప్రభాస్ సినిమాల షూటింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా ప్రభాస్ తన రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసినా ఇంకా ఆ సినిమా షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న ప్రభాస్ మారుతి కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ అజీజ్ నగర్ లో జరుగుతోంది. రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఫౌజీ మీదే ఫుల్ కాన్సంట్రేట్ చేయబోతున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసేసిన టీం ఈ నెల 20 నుంచి మైసూరులో జరగబోతున్న కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోంది. వార్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ట్రైలర్ రిలీజ్ గ్రాండ్ గా చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేసిన రాజమౌళి ఇక సినిమా స్పీడ్ పెంచే పనిలో ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ అడ్వెంచరస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న వారణాసి మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూస్ గా జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లోకి వస్తున్న మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. చిరంజీవి అనిల్ రావుపూడి కాంబోలో తెరకెక్కుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఆన్ టైంలో రిలీజ్ కోసం డే అండ్ నైట్ కష్టపడుతోంది. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్న మన శంకర వరప్రసాద్ మూవీ ప్రెజెంట్ షూటింగ్ సికింద్రాబాద్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా మీద అంచనాలు రోజురోజుకి పెరిగిపోతోంది. హై అండ్ క్వాలిటీతో గ్లోబల్ ఆడియన్స్ ని రీచ్ అయ్యేలా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ముంబైలోనే షూటింగ్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లోనే షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంది టీం. రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా షూటింగ్ ని అన్నపూర్ణ 7 acres లో చేస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ వీడియో సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో రవితేజ కంబ్యాక్ గ్యారంటీ అంటున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా మార్కెట్ మీదే కన్నేసిన నాని తన అప్కమింగ్ మూవీ మీదే ఫుల్ ఫోకస్ పెట్టారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా నాని, శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో నటిస్తున్న ది పారడైజ్ సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ అవుతోంది. నానిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నాగ చైతన్య లాంటి హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ భారీ సినిమాలు చేస్తున్నారు. మరి ఈ సినిమాలు ఎక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయో చూద్దాం. నాగ చైతన్య కూడా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. దాదాపు 5-6 నెలలుగా ఈ సినిమా మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్న నాగ చైతన్య ఈ సినిమాని తన కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా చెబుతున్నారు. భారీ మేకింగ్ తో నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నటిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. వరుసగా నాన్ తెలుగు హీరోలతో సినిమాలు చేస్తూ సూపర్ హిట్ కొడుతున్నారు వెంకీ అట్లూరి. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా వెంకీ డైరెక్షన్ లో సూర్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న సినిమా ఫుల్ పేస్ లో షూట్ చేస్తోంది. విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కొల్లూరు రైల్వే స్టేషన్ లో కంటిన్యూ అవుతోంది. వరుస ఫ్లాప్ల తర్వాత హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూరి జగన్ ఈ సినిమాకి ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కలిగించే ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేస్తోంది టీం. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో భారీ సెట్స్ లో కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా స్టార్ మూవీస్ కి గట్టి పోటీ ఇచ్చేలా హాలీవుడ్ రేంజ్ సీజీతో తెరకెక్కుతోంది. మరో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న కొరియన్ కనకరాజు షూటింగ్ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతోంది. హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా అపర్ణ కొల్లూరు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మహాకాళి సినిమా షూటింగ్ ముచ్చింతల్లోనే కంటిన్యూ అవుతోంది. ఇలా హీరోలు ఇంట్రెస్టింగ్ సినిమాల్ని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి, ఇంప్రెసివ్ అవుట్పుట్ రావటానికి బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో కష్టపడుతున్నారు. స్టార్ హీరోలందరూ బిజీగా షూటింగ్స్ చేస్తున్నారే కానీ ఈ మధ్య కాలంలో ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవ్వడం లేదు. దాంతో చిన్న సినిమాలే ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. థియేటర్లలోనే కాదు, అటు ఓటీటీలో కూడా స్టార్ మూవీస్ ఏం స్ట్రీమింగ్ కి రెడీగా లేవు. అసలు ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలేంటి, స్ట్రీమ్ అవుతున్న కంటెంట్ ఏంటి, డీటెయిల్ గా చూద్దాం. స్టార్ హీరోల సందడి అయిపోయింది. ఈ మధ్య అన్ని చిన్న హీరోల సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఈ వారం కూడా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉన్న సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. వాటిలో సాలిడ్ స్టోరీతో బరిలోకి దిగుతోన్న హీరో అల్లరి నరేష్. వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ ఈసారి కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడానికి అదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. మర్డర్ యాక్షన్ థ్రిల్లర్ గా ఇప్పటికే ప్రమోషనల్ వీడియోస్, కంటెంట్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ నెల 21న మంచి అంచనాలతో థియేటర్లలోకొస్తోంది. నరేష్ రూట్లోనే ఫస్ట్ కామెడీ రోల్స్ చేసిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా ఫుల్ ప్లెజ్డ్ మూవీస్ చేస్తూ ఆదర కొడుతున్నాడు.
ఫన్ ఎలిమెంట్స్ ఫుల్ గా ఉంటూనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న దర్శి ఈ శుక్రవారం ప్రేమంటే మూవీ రిలీజ్ చేస్తున్నారు. ప్రియదర్శి, ఆనంది లీడ్ రోల్స్ లో ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రిలీజ్ అవుతోంది. నవంబర్ 21నే రిలీజ్ అవుతోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి. అఖిల్, తేజస్వి జంటగా మరో 2 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వీటిలో అప్కమింగ్ ఆర్టిస్టులతో విలేజ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా రిలీజ్ అవుతోంది. సాయిలు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కాబోతోంది. హిట్ ఫ్లాప్ సంగతి పక్కన పెడితే వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న హీరో రాజ్ తరుణ్. లాస్ట్ మంత్ ఓ సినిమా రిలీజ్ చేసి ఆడియన్స్ కి కనెక్ట్ అవని రాజ్ తరుణ్ ఈసారి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా పాంచ్ మినార్ ని రిలీజ్ చేస్తున్నారు. రాశి సింగ్, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ 21న థియేటర్లలోకొస్తోంది. ఈ వారం థియేటర్స్ లో పెద్ద స్టార్ కంటెంట్ ఏం రిలీజ్ అవ్వడం లేదు. అయితే ఓటీటీలో మాత్రం స్టార్ మూవీస్ కున్న క్రేజ్ కి ఏమాత్రం తగ్గని సాలిడ్ కంటెంట్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్లు ఏ ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్నాయో డీటెయిల్ గా చూద్దాం. ఓటీటీలో ఈ వారం క్రేజీ కంటెంట్ స్ట్రీమ్ అవ్వబోతోంది. స్పెషల్లీ శుక్రవారమే సాలిడ్ కంటెంట్ రాబోతోంది. వీటిలో బైసన్ మూవీ లేటెస్ట్ స్ట్రీమ్ అనౌన్స్ చేసింది. ధ్రువ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన బైసన్ మూవీ థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు ఈ నెల 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. ఇషాన్ కట్టర్, జాన్వీ కపూర్, విశాల్ లీడ్ రోల్స్ లో తెరకెక్కి ఇంటర్నేషనల్ లెవెల్లో అవార్డులు దక్కించుకున్న సినిమా హోమ్ బౌండ్. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ సినిమా థియేటర్లో యునానిమస్ రెస్పాన్స్ అందుకుంది. లేటెస్ట్ గా ఈ 21 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది టీం. బాలీవుడ్ సిరీస్లకు ఎక్కువ క్రేజ్ తీసుకొచ్చాడు ఫ్యామిలీ మ్యాన్. కామెడీ యాక్షన్ విత్ లాట్స్ ఆఫ్ డ్రామా. ఈ సాలిడ్ ఎలిమెంట్స్ తో ఇప్పటివరకు వచ్చిన సీజన్స్ తో ఫుల్ క్రేజ్ అయింది. ఇప్పుడు ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న సీజన్ 3 రాబోతోంది. ఈ నెల 21 నుంచి మనోజ్ బాజ్పేయి, జయదీప్ లాంటి క్రేజీ స్టార్ క్యాస్ట్ తో ఫన్ ఫీల్డ్ యాక్షన్ డ్రామాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది. కశ్మీర్ ఫైల్స్ తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి బెంగాల్ ఫైల్స్ అనే మరో కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. రీసెంట్ గా ఈ శుక్రవారం నుంచి G5 లో స్ట్రీమ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.